వెల్కమ్ బ్యాక్ టు అశ్విని సిన్హా వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వీడియో వచ్చేసరికి మీకు ఆల్రెడీ టైమ్లైన్ చూస్తే అర్థమైపోయింది కదా, మంచిగా వర్షం పడుతున్నప్పుడు మంచిగా స్నాక్ చేసుకుని తింటే అబ్బా భలే ఉంటుంది కదా. సో మనకి బేసిక్గా వర్షం పడేటప్పుడు కారంగా ఏదైనా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో క్విక్గా అయిపోయే ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చూపించిపోతున్నానండి. అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను చూసారు కదా పల్లీలు తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మనకి మురి మిక్సర్. వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇది మాత్రం కన్ఫామ్గా తెలుస్తుంది. బీచ్ రోడ్లో మురి మిక్సర్ సూపర్గా ఉంటుంది కదా. సో అలాగే ఇక్కడ టొమాటో తీసుకున్నాను ఒకటి, అండ్ ఆనియన్ కూడా ఒకటి తీసుకున్నాను. చిన్నగా ముక్కలు చాప్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ అలాగే ఒక నిమ్మకాయ తీసుకున్నాను. సో పర్ఫెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్లో తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి. మనం వర్షం పడుతున్నప్పుడు ఆగే లోపే మనం స్నాక్ చేసేసుకొని తినేయచ్చు కూడా. సో ఆ పల్లీలు అయితే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఆనియన్స్ అని వేసేసుకుంటున్నాను. సో అలాగే టొమాటో కూడా వేసేసుకుంటున్నాను. సో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఆల్మోస్ట్ బీచ్ రోడ్ దగ్గర బయట రోడ్ సైడ్ అమ్ముతారు కదా. సో ఆ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది ఈ మెజర్మెంట్స్తో కానీ వేసుకుంటే మీరు. సో ఇప్పుడు చూసారు కదా మురీలు వేసేస్తున్నాను. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ మురీలు వేసుకుంటున్నాను. సో మురీలు ఉత్తిగా కూడా తినడానికి బాగుంటాయి కదా. సో నాకైతే అలా కూడా ఇష్టమే, కానీ ఇలా చేసుకుంటే ఇంకా బాగా నచ్చుతుంది. బాగా అయితే మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా బాగా మిక్స్ అయిపోయింది. దీన్ని మరీ హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే ఏంటంటే మురీలు త్వరగా మెత్తగా అయిపోతాయి. టొమాటో అది వాటర్ ఉంటుంది కదా. సో స్పూన్తోనే మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నానండి. ఇది వేసుకోవచ్చు, ఒకవేళ లేకపోయినా కూడా స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం ఇంకా బాగుంటుంది. అలాగే ఇక్కడ నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క వేసుకుంటున్నాను. మనకి కొంచెం నిమ్మరసం తక్కువ ఉంది అంటే మాత్రం ఫుల్ వేసుకోవచ్చు. సో పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 వేసేసుకోవచ్చు అండి. 1 ఫుల్ నిమ్మకాయ వేసుకోవచ్చు. లేదు కొంచెం నిమ్మకాయ కొంచెం తక్కువ పులుపు తినేవాళ్ళు అనుకుంటే హాఫ్ చాలిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంతేనండి, జస్ట్ మనం చాప్ చేసుకోవడానికి మాత్రమే టైం తీసుకుంటుంది. కలుపుకొని అన్నీ కలిపేసుకొని ఈజీగా అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా బాగా మిక్స్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు నేను ఏంటంటే ఇంట్లో నా దగ్గర మిక్సర్ ఉందండి. సో అదైతే కొంచెం వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మనకి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. మామూలుగా ప్లెయిన్గా అన్నా కూడా తినేయచ్చు, బట్ నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే యాడ్ చేసుకున్నాను కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ గురించి. అంతేనండి, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. కొంచెం మిక్సర్తో గార్నిష్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా చాలా క్విక్గా చాలా టేస్టీగా అయిపోయే మురి మిక్సర్. అది కూడా రోడ్ సైడ్ దొరికే టేస్ట్లోనే ఉంటుంది. సో మన బీచ్ రోడ్లో ఏమాత్రం అయితే తీసిపోదండి. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అండ్ దీనికి మంచి కాంబినేషన్ వర్షం పడుతున్నప్పుడు కాఫీకి కన్ఫామ్గా ఉండాలి కదా. సో కాఫీతో మురి మిక్సర్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆఫీస్ టైంలో పక్కన వర్షం పడుతూ ఇలా తింటూ ఉంటే అబ్బా భలే ఉంటుంది కదా టేస్ట్. సో ఇది మా ఈవినింగ్ స్నాక్ అండ్ సింపుల్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయాలంటే ఒక్కసారి ట్రై చేయండి. అదే మెజర్మెంట్స్తో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే అందరికీ తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు.